శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న టీడీపీ మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు. చాప్రం పంచాయతీ పరిధిలో మహానాడు నిర్వహణకు అనువైన స్థలాన్ని కూటమి నాయకులు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి సమగ్రంగా పరిశీలించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన వేదిక ఏర్పాట్లు, పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీటి సరఫరా, ప్రతినిధుల వసతి, భద్రతా చర్యలు వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రం నలుమూల నుంచి లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రతి అంశాన్ని ముందుగానే ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు, ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని స్పష్టం చేశారు. మహానాడు ద్వారా శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తే మహానాడు విజయవంతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురిని అభినందించారు.